బ్యాగ్ల ఏమేమి ఉన్నాయో సరిగా చూసుకున్నాం. ఒకసారి నాకు ఉపయోగపడేది ఏ వస్తువులు ఉన్నాయో సరిగా చూసుకొని అడవిలోకి వెళ్ళేందుకు ట్రై చేయాలి. అందు గురించి ఇప్పుడు నా దగ్గర ఒక కత్తి మాత్రం ఉన్నది. దీంతో చిన్న చిన్న కట్టెలు కూడా నాకు నిప్పు పుట్టించేందుకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అందు గురించి ఇది ఒక్కటి చెక్కుముక్కు రాయి మాత్రం నా దగ్గర ఉంది నిప్పు పుట్టించేదందుకు. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. అడవిలో పోతే చాలా ప్రమాదమైన పనులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి ఏమి జరగకుండా చాలా జాగ్రత్తగా అనుసరించేందుకు ట్రై చేయాలి. ఇప్పుడు నా బ్యాగ్ వేసుకొని పైకి ఎక్కుదాం. వెళ్ళే ముందు సరిగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోతాం. రాజు పైకి వెళ్ళిపోదాం. చెట్టు బాగా చెట్టు కూడా ఉన్నాయి. చాలా బాగా గాఢమైన పనులు వచ్చిన దారి లెక్క కనిపిస్తుంది. నాపై బండలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోదాం. ఈడ ఏదో జంతు జాడలు చాలా తాజాగా ఉన్నాయి. ఇలా ముందుకు వెళ్ళిపోదాం. ఇలా చూద్దాం. ఇక్కడ చూడండి, ఏదో చాలా తాజా జాడలు కూడా ఉన్నాయి. ఏదో పంది ఇలా జాడలు ఉన్నాయి. వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోతాం. ఆపినట్టుగా లేదు. ఎవరైనా సరే చేద్దాం. పైకి ఎక్కేందుకు ట్రై చేద్దాం. ఎక్కుదాం. మొత్తాన్ని పైకి చేరుకున్నా చూడొచ్చు. ఈడ చాలా ఇలాంటి చోట్ల టెక్నిక్ చాలా అవసరం కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే ఇలాంటి తీగలు కొన్ని చోట్ల అసలుకి ఆపాయి. మనిషిని బరువుని అది ఆపినట్టు అయితేనే మీరు ఎక్కేందుకు ట్రై చేయాలి ఇలాంటి చోట్ల. లేకుంటే ఇలాంటి చోట్ల జారి కింద మధ్య ఆడ దెబ్బ తాగేందుకు కూడా అవకాశం ఉంటుంది. పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అటు వెళ్ళిపోదాం. ఎండిపోయిన తీగలు చాలా ఉన్నాయి. తీగలు నాకు అడ్డం వస్తున్నాయి. అవి ఎక్కాలంటే చాలా కష్టం ఉంటుంది ఇలాంటి తీగలతో. ఇప్పుడు ముందుకు అలా వెళ్ళి అలా ఎక్కినప్పుడు చాలా పెద్ద రాయి ఇలా వెళ్ళిపోదాం. పైకి ఎక్కాం. ఈడ ఏదో ఒక జంతువు తగిన జాతర ఉన్నది. మీరు చూడొచ్చు. ఈ ఏర్లు ఏదో పంది లాంటి జంతువు తిన్నట్టు ఉన్నది. మీరు చూడండి, ఈడ తవ్వింది మొత్తం. ఈ ఏర్లు మొత్తం కట్ చేసి అది తిన్నట్టుగా ఉంది. చాలా జాడ ఉన్నాయి. ఇలా వెళ్ళిపోయినట్టు ఉన్నది అది. సరే, ఇప్పుడు వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోదాం. ఇలాంటి చోట్ల చాలా టెక్నిక్ అవసరం. ఇలాంటి చెట్ల కిందికి వెళ్ళిపోయినప్పుడు ఇట్లా కిందకు వంకుతా ముందుకు వెళ్ళిపోవాలి.
ఇలాంటి చెట్ల పైన బొంత పురుగులు కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇలా వెళ్ళిపోదాం. చూడండి, పరుపు ఎక్కడన్నా ట్రై చేస్తున్నా. ఇది చాలా జారుగా ఉంది, మీరు చూడొచ్చు. కాలేజీ జారిపోయినట్టుంది. పైకి ఎక్కుదాం. ఎక్కేటప్పుడు ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఇలా వెళ్ళిపోతాం. చూడండి, ఇలాంటి గడ్డి మాత్రం చాలా రిస్క్ పుట్టేలాగా చేస్తాయి. ఇలాంటి గడ్డి చాలా ఉంది అడవిలో, కానీ చిన్న చిన్న ఇలాంటి ముళ్ళు కుసుకుపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. పైకి చాలా అతుకు ఉంటుంది. ఇప్పుడు పైకి ఎక్కుదాం. ఇది చాలా జారుడుగా ఉంది. పైకి పైకి ఎక్కాలంటే చాలా జారుడుగా ఉంది. సరే, ఇప్పుడు పైకి ఎక్కుదాం. వెళ్ళిపోదాం. అడవి కందికాయలు కూడా మీరు చూడొచ్చు. అడవి కందికాయ మీరు చూడండి, ఇవి తినగలిగినాయి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది తిని చూద్దాం ఒకసారి. చాలా తీయగా ఉన్నది. చాలా ఇప్పుడు తిందాం. పోటీకి ఆహారం అనుకోవచ్చు. ఇందులో విటమిన్స్ కూడా ఉంటుంది, చాలా ఉంటుంది. ఓకే, ఇలా ఎక్కుదాం. చూడొచ్చు, చాలా అలసిపోయినట్టుగా ఒక్కటే పరుగు వచ్చి ఆగిన. అందు గురించి ఇప్పుడు పైకి వెళ్ళి చాలా డేంజర్ అయిన పెద్ద పెద్ద సొరకలు ఉన్నాయి. ఆ సొరకల్లోకి వెళ్ళి ముందుకు దాటేందుకు ట్రై చేద్దాం. ఆడ టెక్నిక్తో కూడుకున్న పని. ఒక బండ లోపల నుంచి బయటికి వెళ్ళేందుకు ట్రై చేయాలి. ఆడ చాలా డేంజర్ అయిన ప్రాంతం ఉంది. ఇప్పుడు అంటే వెళ్ళబోతున్నా నేను. ఇప్పుడు ముందుకు పోయి చూద్దాం. ఓకే, పోతారు. చూడండి, ఇలా చదలు కూడా ఇది కొత్తగా ఉన్నట్టుంది. చదలు కూడా చాలా లేదు. ఈ చెట్టుకు చదలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. కానీ ఇందులో చిన్న చిన్న చదలు కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఇందులో ఉన్నాయి, కింద పడ్డాయి. ఈడ ఇంకా ఉన్నాయి. ఒకటి చిన్నది చదల్ మీరు చూడొచ్చు. ఇది కొరికి చూద్దాం ఎలా ఉందో. ఇది పుల్లగా ఉంది చదలు, మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి ఈ చెట్లు. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, పరికి కంప ఉన్నది. ఇది నా కాలికి తాగింది, మీరు చూడొచ్చు. ఇక్కడ పరికి కంప చాలా ఉంది. ఇది ఇలాంటి చెట్లకు చాలా ముళ్ళు కలిగి ఉంటాయి. దీనికి చిన్న చిన్న ముళ్ళు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. చూడండి, చాలా ప్రమాదమైన. ఇవి కాలికి గీక్కపోతే చాలా డేంజర్గా మారిపోతాయి. ఇలాంటి చోట్ల ఇలాంటి చెట్లతోటి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాము. ట్రై చేయాలి. నా కాలికి పట్టుకున్నది, మీరు చూడొచ్చు. ఓకే, ఇలా వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. మీరు చూడండి, ఒక చెట్టుకు చాలా పెద్ద చెట్టు మీద ఈ కాయలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇవి కాయలు చాలా ప్రమాదమైన కాయలు అనుకోవచ్చు. ఈ కాయలు తినగలిగిన కాయలు కాదు. ఇవి
పెద్దవి అని అంటారు. ఇవి తినే కాయలు కాదు. చూడండి ఈ చెట్టు మొత్తం అవే ఉన్నాయి. ఈ కాయలు చూడండి, ఇవి పెద్దవి మాత్రమే, కానీ ఇవి మునిగ కాయలాగా ఉన్నాయి. కానీ ఇవి తింటే చాలా ప్రమాదంలో పడతారు వీళ్ళు, ఎందుకంటే సేమ్ అలాగే ఉన్నాయి. మీరు చూడండి ఆ చెట్టు మొత్తం అవే ఉన్నాయి. మీరు చూడండి చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి కాయలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి తినే కాయలు కావు. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతాం. మీరు చూశారు కదా ఈ చెట్టు మొత్తం అదే కాయలు ఉన్నాయి, చాలా కాయలు ఉన్నాయి. సరే ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోతాం రండి. ఈ కాయలతోటి ఆట ఆడడానికి మంచి కాదు. ఇలా చాలా పెద్ద పుట్ట ఉన్నది, మీరు చూడొచ్చు. ఇలా చూడండి పెద్ద పుట్ట ఉన్నది. ఈ పుట్ట కానించి అటు లోపలికి వెళ్ళిపోతాం. అటు లోపలికి వెళ్ళిపోతే ఒక బండ సందులోకి మేము వెళ్ళిపోవచ్చు. నా ముందు బయలుగా ఉంది, మీరు చూడొచ్చు. ఇది మొత్తం పుట్టే. చూడండి ఈ పుట్టని ఏదో ఎలుగుబంటి లాంటిది ఏదో తొలిగినట్టు ఉంది. చాలా జాడలు ఉన్నాయి, చూడొచ్చు. ఈ మొత్తము తొగినట్టు ఉంది మొత్తం. ఏదో చూడండి తాజా జాడలు అనుకోవచ్చు ఇది. కానీ ఇలాంటి చోట్ల పాములు కూడా ఉండేందుకు చాలా ఇష్టపడుతుంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఇది పెద్ద పుట్ట కాబట్టి ఇలాంటి చోట్లే పాములు ఉంటాయి. చాలా పెద్ద పాములు కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. చూడండి దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. భారీ పెద్ద పాములు అయితేనే ఇలాంటి చోట్ల ఉంటాయి. కానీ ఈ ఎలుగు వంటి మాత్రము అది మన పుట్ట కోసము పుట్ట తవ్వి మొత్తం అది అందులో ఉన్న చీమలు తిన్నట్టు ఉంది. అందుకే ఈ పుట్ట మొత్తం కూలగొట్టింది, మీరు చూడొచ్చు. సరే ఇప్పుడు వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోదాం. ఇక్కడ దారి చాలా ఎక్కువగా మారింది. ఏరే దారి చూస్తున్నాం. ఈ కట్టెలు చాలా రిస్క్ పుట్టేలాగా చేస్తున్నాయి. నా ముందు సవాల్గా మారినాయి. ఎక్కడ పోయినా చాలా రిస్క్ పుట్టిస్తున్నాయి. ఈ కట్టెలు కాబట్టి చాలా రిస్క్ కలుగుతుంది. చీకపోతున్నాయి, చిన్న చిన్న గాయాలు కూడా అవుతున్నాయి నాకు. అయినా సరే ఇప్పుడు ఇలా వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోదాం. మొత్తం ఎక్కుడు దిగుడుగా ఉంది. చాలా ఇలాంటి చోటు టెక్నిక్ చాలా అవసరము. ఈ రాళ్ళ మధ్యలోకి వెళ్ళాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని అనుకోవచ్చు. ఇది చాలా దిగుడుగా ఉన్నది. కిందికి వెళ్ళిపోదాం. చాలా కిందికి పోయి అటు ముందు పోయి మళ్ళీ అటు పోయేదాన్ని ట్రై చేద్దాం. చాలా ఇరుకుగా ఉంది. ఇలాంటి చోట్ల చాలా ఇరుకుగా ఉంది. ఈ చెట్లకు వెళ్ళాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని అనుకోవచ్చు. చాలా టెక్నిక్ అవసరం కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు ఎక్కినందుకు ట్రై చేద్దాం. దొరకాయి అనుకుంటా, కానీ ఇలాంటి చోట్ల చాలా రిస్క్ ఉంటుంది. ఒక బొమ్మ పట్టుకొని పైకి ఎక్కేటందుకు ట్రై చేద్దాం. చాలా టెక్నిక్ అవసరం ఇలాంటి చోట్ల, చాలా రిస్క్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా రిస్క్తో పైకి ఎక్కిన మీరు చూడొచ్చు. నేను ఎక్కిన ప్రాంతం చూడడానికి చాలా డేంజర్గా ఉంది. ఇప్పుడు అటు ముందుకు వెళ్ళిపోదాం. మీరు చూడండి జానపళ్ళు చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. చెట్టు కింద కాయలు ఉన్నాయి. ఈ కాయ మొత్తం తినగలిగినే చాలా రుచిగా ఉంది. ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి మంచిగా చూడండి. ఇది చిన్న అంగుర కాయ లాంటిలా ఉన్నాయి చూడండి. చాలా నల్లగా పడ్డది కాయ. ఇది పండిన కాయ అనుకుంటా. చాలా తీయగా ఉంది. దీనిలో విటమిన్స్ ఉంటుంది. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని ఇవి తీసుకొని ముందుకు
ముందుకు వెళ్ళిన తర్వాత మంట ఏర్పాటు చేసుకుని ఆడ ఉండేందుకు మంచి చోటు చూసుకొని ఉండేందుకు ట్రై చేద్దాం. ఇప్పుడు అది వెళ్ళేందుకు ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాం రాజీ. ఆడ ఒక మంకీ గుంపు ఉన్నది మీరు చూడొచ్చు. ఆ బండలపై ఆ పెద్ద రాళ్ళపై మంకీ ఉన్నది మీరు చూడొచ్చు. ఒక 4-5 మంకీలు ఉన్నాయి మీరు చూడండి. ఆ బండపై ఉన్నది మీరు చూడొచ్చు. నాకు దగ్గర బాట్లే అవి ఉన్నాయి. ఆడ ఒక 10 మంకీలు ఉన్నాయి మీరు చూడొచ్చు. చూడండి, చాలా అద్భుతమైన బండ మీద ఉన్నాయి అవి. సరే, ఇలా వెళ్ళిపోతాం. చూడండి, చాలా అద్భుతమైన ప్లేస్లో ఉన్నాయి అవి. మంకీ వీటికి వచ్చినట్టు కాయలు కూడా తినేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి కాయలు తినే అవి బతుకుతూ ఉంటాయి అది కదా. సరే, ఇలా వెళ్ళిపోదాం. ఇలా ఎక్కి అటు ముందుకు దిగి ఆడ మంట ఏర్పాటు చేసేందుకు ఆడ ఉండేందుకు ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆడ ఉండేందుకు ట్రై చేద్దాం. ఈ రాత్రి సమయం ఇప్పుడు రాత్రి అయ్యేందుకు టైం దగ్గర పడ్డది. ఇప్పుడు 5 అవుతుంది. అందు గురించి ఆడ మంచి ప్లేస్ చూసుకొని ఉండేందుకు ట్రై చేద్దాం. ఈ నుంచి దిగేందుకు ఛాన్స్ అసలు లేదు. చాలా బాగా ఎత్తులో ఉంది. ఈడ దిగేందుకు అసలు ఛాన్స్ లేదు. ఇలా వెళ్ళిపోదాం. ఇటు నుంచి దిగేందుకు దిగేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ బండకి మీద నుంచి అటు కిందికి ఓకే. ఈడ చూడొచ్చు, ఈడ పరికి పనులు చాలా ఉన్నాయి. కొన్ని తీసుకుందాం. చాలా మంచి ఆహారం అనుకోవచ్చు. పరికి పనులు చాలా ఉన్నాయి. చెట్టు కింద కొన్ని తినుకుందాం. చూడండి, పరికి పండ్లు చాలా ఉన్నాయి ఈ చెట్టుకి. తిని చూద్దాం ఇవి ఎలా ఉన్నాయో. చాలా తీయగా పుల్లగా ఉంది. చాలా విటమిన్స్ ఉంటుంది. ఇలాంటి ఆహారం చాలా దొరుకుతూ ఉంటాయి అడవిలో. ఓకే, ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా ఇప్పుడు నా బ్యాగ్ వేసుకుని కిందికి దిగాలంటే చాలా కష్టంగా ఉంది. బ్యాగ్ కిందికి వేసుకుందాం. నా బ్యాగ్ వేసుకుని చూడొచ్చు. దీని నుంచి దిగడం ట్రై చేద్దాం. చాలా పెద్ద చాలా కష్టమైన పని అనుకోవచ్చు. ఇండ్ల నుంచి దిగాలంటే చాలా కష్టంగా ఉంది. నా బ్యాగ్ ఆడ ఉంది మీరు చూడొచ్చు. కింది చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రాంతం. ఓకే, చూడండి, ఈ నుంచి దిగే ప్రయత్నం చేద్దాం. దిగేందుకు ఛాన్స్ లేదు కదా. ఓకే, ఇప్పుడు దిగుతున్నా మీరు చూడొచ్చు. కింద కాలు అసలు ఓకే, మొత్తానికి ఇంటికి చేరుకున్న నాకు నా బ్యాగ్ ఉంది. వెళ్ళిపోదాం. ఓకే, చూడొచ్చు. పోయి ఒక రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే చాలా చీకటిలో మంట ఏర్పాటు చేద్దాం. ఉండేందుకు ఏర్పాటు చేస్తాం. ఆడ ఏదైనా ఆహారం తినేందుకు ట్రై చేద్దాం. ఏర్పాటు చేద్దాం. ఈ ప్లేస్లో
పాటేద్దాం. చాలా ఎండిన పుల్లలు ఉన్నాయి. ఈడ ఏర్పాటు చేద్దాం. ఈడ ఉండేదందుకు ట్రై చేద్దాం. చూడండి, చాలా చక్కగా ఉంది వాతావరణం. చూడొచ్చు. ఈ బండ కాడికి వచ్చి చూడండి, ఈడ ఉండేదందుకు చాలా చక్కగా ఉంది. నా బ్యాగ్ ఈడ పెట్టేందుకు ట్రై చేద్దాం. ఈడ పెట్టుకొని ఈడ రాత్రి అంతా రెస్ట్ తీసుకుందాం. చాలా చక్కగా ఉంది, చూడొచ్చు, హాయిగా ఉంది. చాలా గాలి కూడా చాలా ప్రశాంతంగా ఈ నుంచి చాలా చక్కగా తలుగుతుంది. ఈడ మంట ఏర్పడేద్దాం. చాలా లోయ కాబట్టి ఇటు నుంచి ఏ జంతువు వచ్చేందుకు అవకాశం లేదు. ఇటు ఒకవేళ ఇటు నుంచి ఏమన్నా వచ్చినట్టయితే నా మీదికి దాడి చేయవచ్చు. అందుగురించి ఈడ మంట ఈడ ఏర్పాటు చేసి ఈడ ఆడ ఉండేందుకు ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక పొడిగున్న కట్టెలు తీసుకొచ్చి ఈడ మంట ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు చేద్దాం. ఈడ ఎండిన పుల్లలు చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ పుల్లలతో మంట వేసేందుకు ఏర్పాటు చేద్దాం. చూడండి, ఇక్కడ చాలా పొడిగున్న కట్టెలు చాలా ఉన్నాయి. ఈ కట్టెలు తీసుకుపోయి మంట ఏర్పాటు చేద్దాం. చాలా ఉన్నాయి కట్టెలు. ఇప్పుడు తీసుకొని ఇక్కడ మంట ఏర్పాటు చేద్దాం. ఇక్కడ మంట ఏర్పాటు చేసుకుంటా మండించేందుకు ఏర్పాటు చేద్దాం. ఇక పుట్టిస్తాను. నిప్పు రావటం లేదు. కొద్దిసేపు ఆగండి, చిన్న చిన్న పుల్లలు వేద్దాం. ఇప్పుడు చెక్కు ముక్కు రాయితో ఇప్పుడు మంట పుట్టించాను. చూడొచ్చు, మంట ఏం పెట్టేందుకు మంట పెట్టిన కొద్దిసేపు ఓకే. ఈ కత్తి ఈడ పెట్టుకుందాం. కొన్ని కాయలు తెచ్చిన కాయలు ఉన్నాయి, అవి తిందాం. కొన్ని పండ్లు ఉన్నాయి, ఇంట్లో తిందాం. నా బ్యాగులో తెచ్చుకున్న కొన్ని కాయలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. జాన పండ్లు నేను తెచ్చుకున్నాయి. ఈ రాత్రికి ఇవే నాకు ఆహారంగా ఉంటాయి. సరే, ఇలా తల కింద ఉంటుంది. ఇప్పుడు తిని చూద్దాం. మంట వేసిన చూడవచ్చు, చాలా చక్కగా మంట వేసిన. మంట ఉంది, చాలా ఆహారం ఉంది. ఇవి తిని ఇవాళ రాత్రికి ఈయన్నే గడపాలి. ఓకే, కొద్దిసేపు రెడీ చేసుకుందాం. ఓకే, ఈడ ఉంటే చాలా ఒక స్వర్గంలో ఉన్నట్టున్నది. చాలా చక్కగా చల్లగా గాలికి వస్తుంది. ఇలా వెళ్ళిపోదాం. ఇప్పుడు నా బ్యాగ్లో మొత్తం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. నేను బ్యాగ్లో మొత్తం కత్తి వేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. పోయే ముందు బ్యాగ్ ఒకసారి వేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ నిప్పు ఆపేసి వెళ్ళిపోదాం. ఓకే, పోదాం రండి. ఓకే, పోదాం రండి. ఈడ ఏదో పంది ఉన్నట్టు ఉన్నది, మీరు చూడొచ్చు. ఈడ చాలా పని జాడ ఉంది, మీరు చూడొచ్చు. ఈ నుంచి అటు వెళ్ళిపోదాం. ఓకే, ఓకేనండి. రండి. ఇప్పుడు ఈ సొరగలో వెళ్ళి చూద్దాము. అటు దాటినందుకు ట్రై చేద్దాము. నా బ్యాగ్ ముందు ఇలా వేసుకొని ముందు పోతా. నేను ట్రైన్ నుంచి ట్రై చేద్దాం.
ఓకే ఇలా బ్యాగ్ ఇలా పెట్టుకొని ఇలా పైకి ఎక్కేందుకు తగ్గేద్దాం. చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ పట్టాలంటే చాలా కష్టంగా ఉంది. ఓకే ఇట్లాంటి ఓకే చాలా ఎక్కువగా ఉంది, చాలా చీకటిగా ఉంది. మీరు చూడవచ్చు ఇలా ఎలా అంటే చాలా కష్టమైన పని అనుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఒకసారి నా బ్యాగ్ మళ్ళా వేసుకునేందుకు ట్రై చేద్దాం. వేసుకుందాం. ఓకే కొంచెం ఆగండి. ఓకే వెళ్దాం రండి. చాలా బాగా ఇబ్బందిగా ఉంది. దీని నుంచి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని అనుకోవచ్చు. నా పై చూడవచ్చు, దాన్ని చూడండి బాగా చీకటి నుండి గూబా. ఈ బండ సర్కల్ నుంచి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని అనుకోవచ్చు. కానీ ఇలాంటి సర్కల్ రావాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని అనుకోవచ్చు. చూడండి చాలా డేంజర్గా ఉంది. చూడండి పైన ఎలా ఉందో ఒకసారి చూడండి, మొత్తం చూడండి. ఓకే పోదారండి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఓకే ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ నుంచి నేను లోపలికి వచ్చేసిన. బాగా ఇరుకుగా ఉంది దారి, లోపల చాలా ఇరుకుటమైన దారి కలిగి ఉంది. ఇలా వెళ్ళాలంటే చాలా కష్టం అని అనుకోవచ్చు. ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మొత్తానికి నేను ఆ నుంచి బయటికి వెళ్ళిపోయిన ఇంటికి వచ్చిన. ఈ నుంచి చాలా ఇరుకుగా మారుతుంది మళ్ళీ దారి. చూడండి నా వెనక ఎలా ఉందో ఒకసారి. ఇటు లోపలికి వెళ్ళిపోవచ్చు, ఆడ చాలా బాగా చీకటి ఉంది లోపల, సొంతగా చూడచ్చు. సరే ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. ఓకే ఆగండి. ఓకే ఇప్పుడు నేను ఈ నుంచి బయటికి వెళ్ళిన. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. చూడండి నా పైన చాలా ఎలుకగా ఉంది. ఇప్పుడు ఈ దారి వెళ్ళిపోదాం. చాలా ఇరుకుగా ఉంది ఈడ, బాగా ఇరుకుగా ఉంది దారి మళ్ళా. సరే ఇప్పుడు పోదాం. ఓకే రండి. మెల్లగా లోపల ట్రై చేద్దాం. ఇప్పుడు నా ముంగట ఈడ చాలా బాగా ఇరుకుగా ఉంది దారి. ఈడ వెళ్ళాలంటే చాలా కష్టమైన పని అనుకోవచ్చు. నా బ్యాగ్ తీసుకొని ఇలా ముందుకు వేసుకుందాం. వేసుకున్న తర్వాత నా బ్యాగ్ బయట వేసినాక వెళ్ళేందుకు ట్రై చేద్దాం. ఒకసారి బ్యాగ్ వేసుకుందాం. పైన ఆడ నా బ్యాగ్ పడ్డది చూడొచ్చు. ఇప్పుడు ఆడికి వెళ్ళినందుకు నేను ట్రై చేస్తున్నాను. చూడండి నా బ్యాగ్ చూడండి. ఇప్పుడు ఆడ కింద వెళ్ళేందుకు నేను ట్రై చేస్తున్నాను. ఈ సర్కల్ నుంచి చాలా నిమ్మలంగా కిందికి దిగినందుకు ట్రై చేద్దాం. ఒక పక్క ఉండి ఇలా దిగినందుకు ట్రై చేద్దాం. ఇప్పుడు నేను దిగుతున్నా చూడొచ్చు. ఓకే రండి. ఓకే ఓకే రండి, ముందుకు రండి. ఓకే ఇప్పుడు నేను కిందికి వచ్చేసిన చూడొచ్చు. ఇప్పుడు నేను నా బ్యాగ్ తీసుకున్నా. ఇప్పుడు బ్యాగ్ వేసుకొని అలా ముందుకు వెళ్ళేందుకు ట్రై చేద్దాం. ఓకే ఇప్పుడు బ్యాగ్ వేసుకుంటా. ఇక్కడ చూడండి, ఇక్కడ పందులు చాలా, దాని రేవు చాలా పందులాగా జాడలు తాదే ఉన్నాయి. ఈ చోటు మొత్తము పందులదే. ఇక్కడ పందులు ఉండేందుకు అవకాశం ఉంది. చాలా అద్భుతమైన సరుకు అనుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చింది ఈ నుంచి, మీరు చూడొచ్చు. ఈ సరుకు నుంచి నేను బయటికి వెళ్ళిన. ఇప్పుడు ఇలా వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఇలా పందులకి మొత్తం ఉండేందుకు చాలా అవకాశం ఉంది. ఇది బాగా డేంజర్ ఏరియా అనుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. ఓకే పోదాం రండి. చాలా కూడుకున్న పని ఇష్టమైన పని. ఓకే రండి. నేను నిలబడ్డాను.
వెళ్ళిపోదాం. బ్యాగ్ సరిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఈడ ఒక పంది రేవు, చాలా పంది ఈడ ఒక రేవు ఉన్నది. ఈడ పంది ఇప్పుడు దాకా ఉండే కావచ్చు. ఇప్పుడు ముందు పోయి చూద్దాం. ఈడ చూద్దాం అండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడునే పంది నుంచి వెళ్ళిపోయినటువంటి చాలా తాజా జాడలు ఉన్నాయి ఈడ. ఎందుకంటే ఇలాంటి చోట్లే చాలా ఇష్టపడి పందులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. చాలా తాజాగా ఉంది. దీని రేవు చూడొచ్చు. ఇప్పుడున్న అది అల్లరికే అది ఇలా వెళ్ళిపోయినట్టుంది. అటు ముందు వెళ్ళిపోయింది. సరే ముందుకు పోదాం. కొమ్మ ఎగిపోయింది చూడవచ్చు. ఈ కొమ్మలా పట్టుకుంటే ఇలాగే ఎరిగిపోతాయి చూడొచ్చు. ఇప్పుడు కొమ్మ ఎరిగిపోయింది. కిందకి దిగుతున్నా. నా బరువు ఇది ఆపుతుంది అనుకుంటా. ఓకే, ఒకటికి 2 సార్లు ఆలోచించి కిందికి దిగినందుకు ట్రై చేయాలి. ఈ బండ ఎక్కును దీనికి సపోర్ట్ అయ్యి కిందికి దిగినందుకు ట్రై చేద్దాం. ఓకే, నా బరువుని ఆపదు సరిగా నాకు నమ్మకం కుదురుతలేదు. చాలా గట్టిగా బలమైన వేరు అనుకుంటా. సరే ముందు పోతారండి. దిగడం. కింద పడ్డాను. చూసారు జారి కింద పడ్డాను. ఈ తీగలు పైన వెళ్ళిపోయినాయి. పోతామండి. ఎలాగైపోయింది. చాలా బలంగా ఉంది కట్టెలు. ఇది బరువుని ఇది ఆపగలిగింది. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాము. వెళ్ళిపోదాం. చాలా డౌన్ అవుతుంది. వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 2 రోజుల కాడి నుంచి నా ప్రయాణం ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఓకే, పోదాం రండి. ముందు పోయి చూద్దాము. జనం మాకు ఏమన్నా కనపడవచ్చు. చూడండి, ఈ మనుషులు నరికిన గుర్తులే అనుకుంటా. చూడండి, ఏమన్నా ఈడ కట్టెలు నరికిన గుర్తులు ఉన్నాయి. అంటే ఈడ మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు. అంటే నేను జనం ఉన్న చోటికి నేను చేరుకున్నట్టే. ఇప్పుడు దీని నుంచి ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. ఓకే, ఈ ఈడ నచ్చితే లైక్, షేర్ చేయండి.